ఫ్రెండ్స్, రీసెంట్గా ప్రపంచ రాజకీయాల్లో ఒక వింత వార్త వైరల్ అయింది. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని కొనాలనుకున్నాడు అని. అసలు ఒక దేశాన్ని కొనేయచ్చా, లేదంటే స్వాధీనం చేసుకోవచ్చా? ట్రంప్ ఇలా ఎందుకు అన్నాడు? గ్రీన్లాండ్లో అంత స్పెషల్ ఏముంది? మొత్తం విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా గ్రీన్లాండ్ గురించి తెలుసుకుందాం. గ్రీన్లాండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. డెన్మార్క్ దేశానికి చెందిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ జనాభా చాలా తక్కువ, కానీ ఈ ప్రాంతంలో దొరికే సహజ వనరులు, రేర్ మినరల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, స్ట్రాటజిక్ మిలిటరీ లొకేషన్ చాలా విలువైనవిగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఉన్న ఈ ప్రాంతం ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న 8 దేశాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతానికి తన ఓన్ గవర్నమెంట్ ఉన్నా కూడా గ్రీన్లాండ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదు. ఇదే డెన్మార్క్ దేశానికి చెందిన అటానమస్ టెరిటరీ. ఆర్కిటిక్ సర్కిల్ లోపలికి వచ్చే ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. నార్త్ అమెరికా ఖండానికి దగ్గరగా ఉంటుంది. గ్రీన్లాండ్లో ఆల్రెడీ అమెరికాకు చెందిన ఎయిర్ బేస్ ఉంది. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆర్కిటిక్ సర్కిల్లో తన పవర్ని చూపించాలనుకుంటున్నాడు. ట్రంప్ గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తే అమెరికాకు కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. ట్రంప్ రాజకీయ నాయకుడే కాదు, ముందుగా ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఆలోచన ఫ్యూచర్లో విలువ పెరిగే ప్రాపర్టీ ఇప్పుడు కొని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లాభాలు పొందవచ్చు. ఎందుకంటే గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజ సంపద, రేర్ ఎర్త్ మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నట్లు స్టడీస్ చెప్తున్నాయి. భవిష్యత్తులో అక్కడ భారీ మినరల్ వెల్త్ వచ్చే అవకాశం ఉంటుంది. చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుని ఆర్కిటిక్ సర్కిల్లో ఎంటర్ అవ్వాలని చూస్తుంది. రష్యా ఆర్కిటిక్ సర్కిల్లో మిలిటరీ పవర్ పెంచుతుంది. కాబట్టి శత్రు దేశాలైన చైనా, రష్యా నుండి ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి అదే గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలో ఉంటే చైనా, రష్యాకి అడ్డుకట్ట వేయొచ్చు. గ్రీన్లాండ్ లొకేషన్ మిలిటరీ వైజ్ చాలా ఇంపార్టెంట్ అనే స్ట్రాటజిక్ థింకింగ్ ట్రంప్లో ఉంది. క్లైమేట్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఆర్కిటిక్ సర్కిల్లో కొత్తగా ట్రేడ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పటికే మన ఎయిర్ బేస్ గ్రీన్లాండ్లో ఉంది కాబట్టి మొత్తం ఐలాండ్ కంట్రోల్లోకి తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్. ఇది నేషనల్ సెక్యూరిటీ యాంగిల్. కానీ గ్రీన్లాండ్ దీనికి ఒప్పుకోలేదు. గ్రీన్లాండ్ డెన్మార్క్ స్ట్రైట్గా ఒకటే మాట చెప్పారు: గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు. గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. దీనితో ట్రంప్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు డెన్మార్క్ పిఎంతో జరగాల్సిన అధికారిక మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసేశాడు. ఈ విషయం బయటికి రాగానే ప్రపంచం మొత్తం నవ్వుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. న్యూస్ ఛానల్స్లో పెద్ద చర్చ జరిగింది. కొందరు ఏమంటున్నారు అంటే ఇది ట్రంప్ స్టైల్ బిజినెస్ థింకింగ్ అని, ఇది రాజకీయ హాస్యం అని. అయితే అసలు నిజం ఏంటి? ఒక దేశాన్ని కొనడం రియల్గా పాసిబుల్ కాదు. కానీ ట్రంప్ చెప్పిన దాని వెనుక అమెరికా ఫ్యూచర్ స్ట్రాటజీ, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఫియర్, ఆర్కిటిక్ పవర్ కంట్రోల్ లాంటి లాజిక్స్ ఉన్నాయి. అంటే ఇది బిజినెస్ ప్లస్ పాలిటిక్స్ మిక్స్ అయిన ఒక బోల్డ్ ఐడియా. ట్రంప్ గ్రీన్లాండ్ ఇష్యూ మనకి ఒక విషయం చెప్తుంది: రాబోయే రోజుల్లో ఆర్కిటిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలకం కానుంది. మీరు ఏమనుకుంటున్నారు? ట్రంప్ డెసిజన్ కరెక్ట్ అనుకుంటున్నారా? గ్రీన్లాండ్ అమెరికాకి ఇస్తే వరల్డ్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.